సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే. జగన్ గారికి ఉన్న కేసులు ఓ పక్కన అవి వెంటాడుతూ ఉంటుంటే మళ్ళీ కొత్తగా ఈ అమెరికాకి సంబంధించింది ఏందండి? జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మనం చాలా చెప్పుకున్నాం ఇంతకుముందు. అది గిన్నీస్ వాళ్ళు గుర్తించలేదు కాబట్టి అలా ఉండిపోయాడు కానీ, లేదంటే ఒక 100కు పైగా రికార్డ్స్ ఎవరు చేయని ప్రపంచంలో ఆయన చేశాడు. సో ఇవాళ నేషనల్ స్థాయి కూడా దాటి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళారని వాళ్ళ కార్యకర్తలందరూ కూడా సంతోషిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా ఇదేదో కేసులు అయ్యి ఆయన జైలుకి వెళ్ళి శిక్ష పడుతుంది అనుకోవటం మాత్రం మన భ్రమ. ఎందుకంటే చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రమేయం ఉన్నప్పటికీ కూడా తనని ఎవరు టచ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఈ కేసులో నాకున్నటువంటి అవగాహన ప్రకారం. ఓకే. ఎందుకంటే నాకు ఈ పవర్ కావాలి అని సెకీని ఈయన అడగల. మనకు జనరల్గా జరిగేది ఏంటంటే ఒక స్టేట్లో పవర్ రిక్వైర్మెంట్ ఉంటే మాకు ఇంత కావాలండి అని ఆ సెకీ అనేదాన్ని వీళ్ళు అడుగుతారు. దానికి ఎవరైతే ఉన్నారు అనేటువంటిది రీజనబుల్గా అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేస్తారు, ఫెసిలిటేట్ చేస్తారు. అది మాత్రమే వాళ్ళ యొక్క విధి. అదానికి ఫేవర్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్లే డిసైడ్ చేసేసి ఇంత డిమాండ్ అని వాళ్లే రేట్లు ఫిక్స్ చేసేసుకొని అది జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టాడు. పెడితే మీరు మాట్లాడుకొని ఇది చేస్తే నాకేంటి అన్నాడు మనాడు. అనగానే వాళ్ళు అదానికి ఏం చెప్పారు, అయ్యా మాదేం లేదు, ఇతను వింటం లేదు, నువ్వు ఎలా వినిపించుకుంటావో వెళ్ళి వినిపించుకో అని చెప్పేసి ఒక మాట సాయం చేశారు. ఇక అదాని దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఆయన దిగాడు. 1750 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటిది. దానికి మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే అప్పుడే ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రివర్స్ టెండరింగ్ అని క్యాన్సిల్ చేయటం, ₹99 కూడా దొరికే అవకాశం ఉన్నప్పటికీ ₹2.49 ఇతను ఖరారు చేసుకోవటం, అది కూడా 25 సంవత్సరాలకి. అది 30 సంవత్సరాల టార్గెట్ ఉంది కాబట్టి అంతే. ఎందుకంటే 30 ఏళ్ళు నేనే ఉంటానండి కూడా. అదే కాబట్టి ఒక 25 సంవత్సరాలకి ఈ టర్మ్తో కూడా కలుపుకొని చేయటం అనేటువంటిది ఏంటంటే ఖచ్చితంగా అది జరిగిందే అని ఎస్టాబ్లిష్ అవుతాం. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ధీమా ఏంటి అంటే దీంట్లో ఆ సంస్థ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది దాని మీద చర్యలు తీసుకునే దిశగా ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పైగా అమెరికా బయటపెట్టిన అమెరికానే నిందిస్తోంది, మా క్రెడిబిలిటీ దెబ్బతీయడానికి మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారని. సో వాళ్ళని దాటి వస్తే కదా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వచ్చేది. చాలామంది తెలియకుండా ఏమంటున్నారంటే అదేదో బయటపడిపోయింది కదా, చంద్రబాబు నాయుడు గారు ఎత్తేస్తారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటున్నారు. అదంత ఈజీ కాదు. ఊరికే 4 రోజులు డిబేట్లు పనికొస్తాయి. అంతే అంతే. ఇప్పుడు అమెరికాలో ఎవడో ఒక స్టేట్మెంట్ బయట పెడితే అంతే దాన్ని పట్టుకొని చేయటం అనేటువంటిది జరిగేది కాదు. కాబట్టి ధీమాతో ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఈ 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారే తినేశారంటే అలా ఉండదు. నేను పదే చెప్తాను ఏంటంటే బీజేపీ అనేటువంటిది దాని యొక్క మేధావితనం ఎవరు అంచనా వేయలేరు అంటున్నాను. తన పార్టీ చేతికి మట్టి అంటకుండా ఎక్కడ తన ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ లంచాలు తిని అవినీతి చేసి సొమ్ము సంపాదించకుండా అఫీషియల్గా వాళ్ళ పార్టీలో లేనటువంటి బీ టీములు లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమందిని పక్కన పెట్టుకున్నారు. వాళ్ళు ఏమి చేసినా, ఎన్ని దారుణాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని స్కాములు చేసినా వీళ్ళు వాళ్ళని కాపాడుతూ ఉంటారు. వీళ్ళకి ఏ రాష్ట్రంలో జరిగిన ఫండ్స్ అనేటువంటిది ఇక్కడ నుంచి వీళ్ళు పంప్ చేస్తూ ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం, దీంట్లో సీక్రెట్ ఏం లేదు. కాబట్టి ఇక్కడిది చేరింది కాబట్టి దీంట్లో కొంత ట్యాక్స్ అటు వెళ్ళి ఉంటుంది. లేకపోతే ఏ వ్యక్తికైనా సరే దశాబ్దం పైన కేసులు తేలకుండా, అది క్రిమినల్ కేసులు ఎక్కడన్నా ఉన్నాయా? 3500 పైసా చిలుకు వాయిదాలు ఎవరికన్నా వచ్చున్నాయా? పైగా అధికారంలో ఉన్నప్పుడు అంటే సరే మనం అర్థం చేసుకోవచ్చు. అధికారం పోయి కూడా 6 నెలలుగా వస్తుంది, 5 నెలలు పూర్తయింది. మరి ఇవాళ వరకు ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు మెట్లెక్కాడా? నిజంగా కనుక సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎక్కకుండా ఉండగలడా? కాబట్టి ఏంటంటే అవసరార్థం చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకొని కూటమి గట్టి అక్కడ వాళ్ళు గట్టెక్కారు, ఇక్కడ గట్టెక్కారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ ఇప్పటికి కూడా వాళ్ళకి చచ్చిపోయింది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఓకే. బీజేపీకి ఎట్లా ఉంటుందంటే ఎవరి పట్ల విపరీతమైన ప్రేమ ఉండదు, ఎవరి పట్ల ద్వేషం ఉండదు. వాళ్ళకు ఉండేదల్లా అవసరం మాత్రమే. పక్కన పడి ఉంటాడు, మనకు అవసరం వచ్చినప్పుడు పనికి వస్తాడు. ఇది వాళ్ళ పాలసీ. కాబట్టి ఖచ్చితంగా ఈ 1750 కోట్లు అనేటువంటిది పూర్తిగా జగన్ గారి జేబులోకి వెళ్తుంది అనేటువంటిది కూడా వాస్తవం. కాబట్టి ఇవాళ ఎవ్వరు కూడా ఏదో తేలిగుట్టిన దొంగల్లాగా
ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇప్పట్లో జరిగింది ఏంటంటే దాని మీద పిల్ ఒకటి సుప్రీంకోర్టులో వేశారు. ఇలా జరిగింది, కళ్ళ ముందు కనపడుతుంది, ఎవరు చర్యలు తీసుకోవట్లేదు, మీరు డైరెక్ట్ చేయండి అని. డైరెక్ట్ చేసిన ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐకి. సిబిఐకి కావాల్సింది వాళ్ళకి అది. Hmm. అవినాష్ రెడ్డి కేసులో సిబిఐ ఉంది. కరెక్ట్. ఓకే. ఏం జరిగింది? కరెక్ట్. ఇవాళ వరకు ఒక్కరోజన్నా అవినాష్ రెడ్డిని లోపల పెట్టగలిగారా? అరెస్ట్ చేయగలిగారా? అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయగలుగుతారు? జరగని పని. కాబట్టి ఇదంతా జరగని, మనకి మీరు అన్నట్టు ఒక 4 రోజులు మనకి అంటే డిస్కషన్ అంతే, పాయింట్ తప్పితే ఓన్లీ అంతే దాని. కాకపోతే దీని మూలన జరిగేది ఏంటంటే ప్రజల దృష్టిలో ఆల్రెడీ వీళ్ళు మద్యంలో చేసిన స్కాము, మిగతా స్కాము, ఇవి అవి 100 స్కాములు బయటపడుతున్నాయి. ఇంకా కూడా ఎంత చేశారనేది ప్రజల దృష్టిలో వీళ్ళు దోషులుగా నిలబడతారు. దోషులుగా కాదు, దోషులుగా వీళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోతారు. ఓకే. ఇవాళ కూడా ఇంకోటి వచ్చింది, 165 కోట్ల రూపాయలు కడప ఎయిర్పోర్ట్కి అని చెప్పి శాంక్షన్ చేస్తే అక్కడ ఏమీ పని లేకుండా శుభ్రంగా డ్రా చేసేస్తారు ఏపీఐఐసి పేరుతోటి. అక్కడ నుంచి ఈ కింద నుంచి స్థాయి నుంచి ఏ రిపోర్ట్స్ రాకుండా. గతంలో కూడా మనం అనుకున్నది ఏంటంటే ఇలాంటిది ఇంకా బోల్డ్ స్కామ్స్ ఉన్నాయి. పోయే కొద్దీ వేల కోట్లు, 100 కోట్లు చాలా బయటకు వస్తాయి. కాబట్టి వాటిల్లో భాగమే కానీ దీని మూలాన ప్రజలకు జరిగే మేలు కానీ కీడు కానీ ఏం లేదు. కాకపోతే ప్రజల దృష్టిలో మరొకసారి నిందితుడిగా కాకుండా దోషిగానే తేలాడు జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు.